అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబు ఇంటి దగ్గర భారీగా భద్రతను పెంచారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు వెళ్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అమరావతిలోని రాయపూడి దగ్గర 50 లారీల్లో సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాణ స్వీకారంపై ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమం కోసం పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు టీడీపీ నేతలు. 12న మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, చంద్రబాబు ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు వస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, చంద్రబాబు నివాసం వద్ద భద్రతను పెంచినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన కూటమి విజయం సాధించిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేలతో అలానే ముఖ్య నేతలతో కూడా ఈ భేటీ కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ, సీనియర్ నాయకులందరూ కూడా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే భారీ బందోబస్తు, ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూటమి విజయం సాధించినాకే చంద్రబాబు నివాసం వద్ద 3 అంచెల భద్రత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వస్తున్న నేపథ్యం, సీనియర్ నాయకులు కూడా అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏలో మంత్రివర్గంలో కూడా ఒక చోటు కల్పించుకున్న నేపథ్యంలో ఎవరెవరిని కేంద్రం మంత్రివర్గంలో పంపించాలి, లేదా రాష్ట్రంలో మంత్రివర్గంలో ఎలాంటి ఎవరెవరిని తీసుకోవాలి మంత్రివర్గంలోకి అనే దానిపైన కూడా నేతలతో భేటీ కానున్నారు. వారి అభిప్రాయాలు కూడా సేకరిస్తారని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా సీనియర్ నాయకులు అందరూ టీడీపీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలోకి టీడీపీతో పాటు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలోనే టీడీపీ ఈ రోజు ఈ ముఖ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. జనసేన, ఇటు బీజేపీ, ఇటు టీడీపీతో కూడా మొత్తం మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అయితే జనసేనకి ఎన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎంతమందిని తీసుకుంటారు, అలానే బీజేపీని ఎంతమంది తీసుకుంటారు ఎమ్మెల్యేలని, అలానే టీడీపీ ఎంతమంది ఎమ్మెల్యే మంత్రిగా అవకాశం కల్పిస్తారనే దానిపైన కూడా ఈ రోజు భేటీ జరగబోతుంది. వీటన్నిటి అంశాలను కూడా వారి అభిప్రాయాలను కూడా తీసుకొని ఉన్నారు. ఎందుకంటే టీడీపీలో సీనియర్ నాయకులందరూ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అనేక మంది సీనియర్లు గెలుస్తున్నారు. వీళ్ళపైన కూడా ఈ మంత్రివర్గంలో టీడీపీ ఎంతమందిని తీసుకుంటారు, జనసేనకి ఎన్ని అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి ఎంతమందికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన కూడా కూలంకుషంగా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి సీఎం నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. అయితే 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలోనే ఉండబోతున్నాయి. ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించేందుకే ఇవాళ సీఎం ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
భేటీ కానున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు భారీ బందోబస్తు నడుమ ఇక్కడ భేటీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ 3 అంచెల భద్రత ఉంది. ఇక్కడ అంతా కూడా ఎవరిని కూడా కరకట్ట వైపు ఇతర వాహనాలు కూడా నిలిపేయడం జరిగింది. ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, అధికార యంత్రాంగం కూడా కొంతమంది వచ్చి కలుస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పడిస్తుంది. ప్రధానంగా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం గురించి మంత్రివర్గ ఏర్పాటు అయిన ప్రధాన చర్చ జరుగుతుందని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే అనిల్, కూటమిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అన్న దాని మీద పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయి ఓవరాల్ గా కూటమిలో? అంటే ప్రధానంగా సీనియర్ నాయకులను అంటే జనసేన పార్టీలో ఎంత మందికి అవకాశం కల్పిస్తారు అన్నది ఇంకా పూర్తి స్థాయి అయితే ఫిగర్ అయితే రాలేదు. అలానే బీజేపీలో ఎంత మందికి అవకాశం కల్పిస్తారనే ఫిగర్ రాలేదు. అయితే జనసేన కూడా ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ముఖ్య నేతలతో కూడా జనసేన పార్టీ కూడా ఈ రోజే సమావేశం కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎంతమంది అన్నది ఇంకా పూర్తి క్లారిటీ ఇక్కడ లేదు. అయితే కూటమిలో మొత్తం 25 మంది మంత్రివర్గంలో తీసుకుంటారా, మరికొంతమంది రేపు ప్రమాణ స్వీకారానికి కొంతమందిని తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రకటిస్తారా అనేది కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అంటే కూటమిలో ఎంతమందిని తీసుకుంటారు మంత్రివర్గంలో అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా రేపు 12వ తారీఖు కల్లా మంత్రివర్గం పూర్తిగా నివేశారు, లేకపోతే కొంతమందితో ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 2వ విడత ప్రమాణం చేపిస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే దీని మీద కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం కూడా ప్రమాణ స్వీకారానికి అసలు మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి, సీనియర్లు ఈసారి చాలా మంది గెలుచున్నారు, వీళ్ళందరికీ కూడా ఎవరెవరికి అవకాశం కల్పించాలంటే ఒక సామాజిక వర్గాలు అలాంటి కోణంలో కూడా ఈ మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ఏ సామాజిక వర్గంలో ఎవరెవరు సీనియర్లు ఉన్నారు, పార్టీ కోసం ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అనే దాన్ని ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ సామాజిక వర్గాల వారిగా సీనియారిటీని బట్టి ఖచ్చితంగా మంత్రివర్గం ఉండబోతుంది. అయితే వీటన్నిటి మీద క్లియర్ గా వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించే అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా ఆశించిన వాళ్ళు ఉన్న వారిని కూడా వారికి ఒక ఏదైనా అవకాశం కల్పిస్తాం అనే దానిపైన కూడా ఒక పూర్తి చర్చ అయితే ఇది భేటీలో ఇవన్నీ అంశాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ భేటీ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. అనిల్, ఇక ప్రమాణ స్వీకార వేదిక మీద అయితే మనకి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు, కానీ ఎక్కడ అనేది ఏమైనా వినిపిస్తా ఉందా? ఏ ప్రదేశంలో పెట్టే అవకాశాలు ఉన్నాయి? అంటే ఖచ్చితంగా గుంటూరు విజయవాడ హైవేకి సమీపంలోనే గతంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే అలా చేస్తారా, లేదా ఇంకేమన్నా మార్పులు చేస్తారా, లేదా సచివాలయం ఇటు ఉండవల్లి ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని హైవే అంటే నాయకులు, అధికారులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి భారీగా తరలి వస్తారు కాబట్టి వాటి అన్నిటికి కూడా సంబంధించిన స్థలాన్ని కూడా పార్టీలోని ముఖ్య నేతలు కూడా పరిశీలనలోకి పరిశీలిస్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు హైవే ఏదైతే విజయవాడ గుంటూరు మధ్య హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒక అనుకూలమైన ఆ స్థలాన్ని కూడా కేటాయిస్తారని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే ముఖ్య నేతలు కూడా ఆ స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఆ ఏర్పాట్లకు కూడా అన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసేందుకు స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సిఎస్, డీజీపీ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే ఎక్కడెక్కడ అనేది కూడా పార్టీ ముఖ్య నేతలు కూడా అన్వేషించి చెప్పిన తర్వాత ప్లేస్ కూడా డిక్టేట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ అనిల్.
భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతున్న హైడ్రోజన్